ఎరుక ఛానల్కు సుస్వాగతం. బొంగా సంజీవ్ రెడ్డి అన్న మీరు ఎరుక ఛానల్ పెట్టి ప్రజలకు ఎరుక చేసేదానికి ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా లోక్ అదాలత్ విషయము తెలియజేయమని చెప్పినందుకు చాలా సంతోషము. ప్రజెంట్ డేస్లో లోక్ అదాలత్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఒక సివిల్ కేసు వేయడానికి 15 సంవత్సరాల వరకు కాలం తీసుకొని 16 సంవత్సరంలో రిజల్ట్ వచ్చే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. జనరల్గా ప్రతి క్లయింట్ కూడా ఆలోచన చేయాల్సింది, కేసు వేయడానికి మనకు అర్హత ఉందా? ఏ క్లయింట్ ఈజ్ ది బెస్ట్ జడ్జ్ ఆఫ్ హిస్ ఓన్ కేస్. బిఫోర్ గోయింగ్ టు ఫైల్ ఏ సివిల్ సూట్, హీ మస్ట్ జడ్జ్ హిమ్సెల్ఫ్ వెదర్ టు ఫైల్ ఏ సూట్ ఆర్ నాట్. అట్లా సివిల్ కేసు వేయడానికి అవకాశం ఉన్నప్పటికీ వేసిన తర్వాత కూడా ఇతర లాయర్లు సహకారంతో కానీ ప్రతివాదుల సహకారంతో కానీ రాజీ చేసుకుంటే అటువంటి కేసులు లోక్ అదాలత్కు పోయేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ప్రతివాదులు కానీ లాయర్ కానీ ఈ విషయాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ కోర్ట్స్లో, జ్యుడిషియరీలో ఒక మీడియేషన్ సెంటర్ అపాయింట్ చేసినారు ప్రతి కోర్టులో. నేను రాయచోటి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా మీడియేషన్ సెంటర్ ఉంటుంది. అంటే బోత్ పార్టీస్ మస్ట్ అప్రోచ్ ది మీడియేషన్ సెంటర్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ది సివిల్ కోర్ట్. అక్కడ పోయి ఇరుపక్షాలు వాళ్ళ యొక్క కేసును పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంది. మీడియేటర్స్ అంటే అడ్వకేట్స్ ఒక టీం ఉంటుంది. ఆ టీం వీళ్లకు ప్రపోజ్ చేస్తారు మీడియేషన్కు, లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు మీరు రాజీ కాకూడదు అని. ఒక రకమైనటువంటి సామరస్యపూర్వక వాతావరణంలో సెటిల్మెంట్ చేసుకోండి అని అడ్వైజ్ చేసేదానికి ఒక మీడియేషన్ సెంటర్ ఉంటుంది. దాన్ని సివిల్ లిటిగెంట్స్ అంటే క్లయింట్స్ వాడుకునే ప్రయోజనం పొందొచ్చు. నాకు తెలిసి సివిల్ కేసు వేయాలంటే ప్రోనోట్ కానీ, తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కానీ, ఇట్లా లిమిటేషన్ పోయేటటువంటి పత్రాల మీద మాత్రమే వ్యాజ్యం నడిపితే మంచిది. అట్లా లేకుండా ప్రతి కేసుకు చిన్న పరిష్కారం దొరికే కేసుకు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించడం చాలా తప్పు. జడ్జి గారు దానికి చిన్న కేసైనా కూడా ఎక్కువ కాలం దాని మీద పనితనం ప్రదర్శించి ఆయన ఎక్కువ కాలాన్ని దానికోసం వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. జడ్జెస్ కూడా పనిభారం పెరుగుతుంది, కానీ కేసులు పరిష్కారం చేసేదానికి దానికి అర్హత లేని చిన్న కేసులు కూడా వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ అనేది ఏ బెస్ట్ వెపన్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఆల్ ది సివిల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్ ది సివిల్ సూట్స్. ఇంకపోతే క్రిమినల్ కేసులు 90% ఆఫ్ ది కేసెస్ ఆ రోజు స్పర్ ఆఫ్ ది మూమెంట్లో గలాట జరిగితే అటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ జనరల్గా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ తగాదాలు అంటే క్రిమినల్ తగాదాలను నివారణ చేసేదానికి కేసు పెడతారు. అటువంటి క్రిమినల్ కేసులు కొంతకాలం తర్వాత వాళ్లకు వైషమ్యాలు తొలగిపోయి రాజీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని పోలీసు వారే కోర్టు ద్వారా ప్రపోజ్ చేసి సెటిల్మెంట్లు చేస్తున్నారు. అది కూడా చాలా పెద్ద పరిణామము, అందరూ హర్షించదగిన పరిణామం. సుప్రీం కోర్ట్స్ కూడా గైడ్ చేస్తున్నాయి. ప్రతి కేసు కూడా క్రిమినల్ కేసుల్లో అక్యూజ్డ్ కానీ డిఫాక్టివ్ కంప్లైంట్ కానీ ఇద్దరిని సామరస్యపూర్వక వాతావరణంలో రాజీ చేయండి అని. దానివల్ల 100,000 కేసులు పరిష్కారం అవుతాయి. దీనివల్ల సివిల్ క్రిమినల్ కేసులు త్వరగా పరిష్కారం అయ్యేదానికి చాలా అవకాశం ఉంటుంది. దీన్ని కక్షిదారులు అంటే క్లయింట్స్ దీన్ని గమనించి ఇటువంటి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. ఫైనల్గా అందరికీ తెలిసిన విషయమే రాజీ రాజమార్గం. ఎరుక ఛానల్కు ధన్యవాదాలు.